వర్షాలంటేనే హైదరాబాద్ ప్రజలు భయపడిపోతున్నారని గత రెయిన్ సీజన్లో మ్యాన్ హోల్స్ లో పడి దాదాపు 40 మందికి పైగా చనిపోయారని చెప్పారు బీజేపీ నేత ఎంబసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్. హైదరాబాద్ గ్లోబల్ సిటీ కాదు, గార్బేజ్ నగరంగా మారిపోయిందన్నారు. 3 కార్పొరేషన్లలో అధికారుల కేటాయింపులు జరగలేదని, కనీసం సిబ్బంది కూడా లేరన్నారు. సిటీలో కుక్కలు దోమల బెడద పెరిగిపోయిందన్నారు. సిటీలో పాలన పడకేసిందన్నారు. గ్రేటర్ ఎన్నికలంటేనే సీఎం రేవంత్ భయపడుతున్నారని ఆరోపించారు. ఇంకా మీకు నగరంలో ఈ నాలాల పూడిక తీతతో ఒక 3 చెరువులు కట్టిన హైడ్రా సంకలు గుద్దుకొని యాడ్లు వేసుకుంటా ఉంది. ప్రచారాన్ని ఆర్భాటంగా హైడ్రా వచ్చిన తర్వాత మొత్తం హైదరాబాదులోని చెరువులన్నీ సుందర చెరువులుగా మారిపోయినాయి అని చెప్పి వేసుకుంటా ఉంటారు యాడ్స్. అంటే 2.5 ఏళ్లలో ఒక 3 చెరువులు అభివృద్ధి చేస్తే హైదరాబాద్లోని చెరువులన్నీ అభివృద్ధి అయిపోయినాయి. ఆ చెరువులకు రేపు వరదలు వస్తే, నీళ్ళు వస్తే, ఆ చెరువులు కొట్టుకపోతే మళ్ళీ మొదటికి వస్తుంది కదా. ఇవాళ 3 కార్పొరేషన్ చేసి షేర్లింగంపల్లిలో ఈరోజు ఒక ఆఫీస్ లేదు. ఇంజనీరింగ్ విభాగం ఒక దగ్గర, టౌన్ ప్లానింగ్ ఒక దగ్గర, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఒక దగ్గర. ఇవాళ ఎక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ లేక 3 కార్పొరేషన్లు కునారిల్లుతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారిని నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఫ్యూచర్ సిటీ అంటున్నవే, విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నా, ఉపాధి అవకాశాలు పెంచుతున్నా అంటున్నావు. ఇవాళ నీ రాష్ట్ర ఆదాయంలో హైదరాబాదే కదా సంపాదించి పెడుతుంది దాదాపు 1.5-2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం. నీ మౌలిక వసతులు, రోడ్లు చక్కగుంటే రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, కంప్యూటర్ కంపెనీలు, ఫార్మా ఇండస్ట్రీ, ఇవన్నిటి ద్వారా వచ్చే ఆదాయంతోనే కదా ఇవాళ నువ్వు పబ్బం గడుపుకుంటున్నావు. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఏదైనా అత్యంత బాధ ఉందంటే ఇవాళ దోమల స్వైర విహారం చేస్తూ ఉన్నాయి, వాటి బాధ ఎక్కువగా ఉంది. దానిలో నువ్వు డీజిల్ ఒక 1000 లీటర్ల నుంచి 1200 లీటర్లు పోయాలని ఒక రూల్ పెట్టుకుంటే నువ్వు ఏడ కూడా చక్కగా పోయిస్తలేవు. కానీ లెక్కలలో మాత్రం ఇవాళ నువ్వు పోసేదేమో 200 లీటర్లు, ఇవాళ 2000-3000 లీటర్లు ఇచ్చినట్టు లెక్కలు చూపిస్తున్నావు. ఒకవేళ నువ్వు చూపించిన లెక్కలు నిజమే అయితే ఆ డీజిల్లో మందు ఉంటుందో లేదో కానీ ఆ డీజిల్ పొగకు హైదరాబాద్ మొత్తం పొగమయం కావాలి. అవుతుందా? మరి విజిలెన్స్ దీని మీద చర్యలు తీసుకోవాలి, వాటి రిపోర్ట్స్ మీద.